మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డలోని స్టేట్ హోం ప్రాంగణంలో బాలికల కోసం నిర్మించిన కొత్త బాలసదన్ భవనాన్ని శనివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1.34 కోట్ల వ్యయంతో ఈ బాలసదన్ భవనం నిర్మించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు బాలసదన్ ఒక ఇంటిలా మారుతుందని, ఇక్కడి వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా బాలికలు పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్న డీకే అరుణ బాలసదన్ల ద్వారా వారికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్య పరీక్షలు, విద్య అందిస్తూ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామన్నారు. మంచి ఇంజనీరింగ్ డిజైన్తో భవనాన్ని నిర్మించిన జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, ఇంజనీర్లను ఆమె అభినందించారు. బాలసదన్ పరిసరాలను శుభ్రంగా ఉంచి మొక్కలు నాటి హరితవనం పెంచాలని అధికారులను సూచించారు. అలాగే అనాథ పిల్లల దత్తత ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తూ వారికి కొత్త కుటుంబాలు లభించేలా కృషి చేస్తున్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని ఎంపీ ప్రశంసించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి బాలసదన్లో చేర్చి వారికి ఆహారం, ఆరోగ్యం, విద్య అందించి వారి స్వర్ణ భవిష్యత్తుకు బాటలు వేయాలని అధికారులకు సూచించారు. బేటీ పడావో బేటీ బచావో అనేటువంటి నినాదంతో బాలికలందరూ మంచి విద్యావంతులు అవ్వాలి, బాలికలందరూ కూడా గౌరవింపబడాలి, బాలికలంతా కూడా విద్యావంతులను చేయడంతో పాటుగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి పోషకాహారాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యవంతులు అనేటటువంటి ఒక ఆలోచనతో బాలసదన్లో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అంటే పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు, పేదరికంలో ఉండి తల్లిదండ్రులు లేకుండా అనాథలుగా ఉన్నటువంటి అనేక మంది పిల్లలకు బాలసదన్ ఈరోజు ఇక్కడ వారికి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలందరూ కూడా ఈ బాలసదన్లో ఉంచుకొని ఈ బాలసదన్లో సేవలు అందిస్తూ వారి యొక్క బంగారు భవిష్యత్తుకు మరి బాట వేస్తున్నటువంటి సందర్భంగా మరి బాలసదన్కి కేంద్ర ప్రభుత్వం ద్వారా 1,34,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఈరోజు ఆ భవనం కూడా ఇక్కడ నిర్మాణం పూర్తయింది. సో ఆ భవన నిర్మాణం, కొత్త భవనాన్ని ఇదే రోజు మరి జాతీయ బాలికల దినోత్సవం దీన్ని ప్రారంభించుకోవడం కూడా శుభారంభం. సో పిల్లలందరికీ కూడా ఈ యొక్క బాలసదన్లో ఉన్నటువంటి పిల్లలకు మరి వారి యొక్క ఉపాధ్యాయులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క బాలసదన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ నుంచి ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరు లేనటువంటి పిల్లలు కూడా ఎవరైతే ఉంటారో వారి అడాప్షన్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఇక్కడ నుంచి వీళ్ళు దాన్ని ఫాలోయింగ్ చేసి వారి తల్లిదండ్రులు ఉండేటటువంటి విధంగా వారికి తల్లిదండ్రులను అందిస్తున్నటువంటి విధంగా కూడా ఇక్కడ బాలసదన్ పనిచేస్తూ ఉంది. సో ఈ బాలసదన్ ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే ఇట్లా అనాథలుగా ఉన్నటువంటి పేద పిల్లలు ఉంటారో, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలందరినీ గుర్తించి వారిని అందరూ బాలసదన్లో చేర్పించి మన చదువు కూడా వారికి మంచి విద్యను అందించి వారి యొక్క మంచి ఆహారాన్ని వారికి ఎదుగుదలకు ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు మనం చూస్తాం చిన్నప్పటి నుంచే పోషకాహారాలు స్పెషల్లీ ఇక తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నటువంటి వారికి పోషకాహారాల లోపం చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళ పేదరికం వల్ల కానీ మంచి పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కూడా పిల్లలు కూడా చాలా బలహీనంగా పుట్టడము, అనారోగ్యంగా ఉండడము అనేకంగా మనం చూస్తాం. ఎనీమియా అంటే రక్తహీనత ఉండేటటువంటి విధంగా చాలా మంది పిల్లల్లో అది చాలా కామన్ గా ఉంటుంది. సో వీటన్నిటిని కూడా అధిగమించడానికి రోజు మంచి పౌష్టికాహారాన్ని అందించడంతో పాటుగా ఆ పౌష్టికాహారం వల్లనే ఎనీమియా దూరం చేయడం వల్లనే పిల్లల లోపల ఆ యొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి యొక్క మేధస్సు కూడా బయటకు వస్తుంది. సో ఆ రకంగా ఈరోజు ఆడపిల్లలకు అందరికీ కూడా ఈరోజు ఇటువంటి పోషకాహారాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ అంగన్వాడీల ద్వారా ప్రతి ఒక్కరికి ఇవాళ పోషకాహారాన్ని అందిస్తూ తల్లులకు పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి పేద వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని అంగన్వాడీ సెంటర్ల ద్వారా కూడా మంచి పోషకాహారాన్ని అందజేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ప్రజలందరూ దీంట్లో పూర్తిగా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళవలసిన వారు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళేటటువంటి విధంగా బాలసదన్లో ఉండాల్సిన పిల్లలందరినీ బాలసదన్ తీసుకొచ్చి వారికి సేవలు అందించేటటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మరొకసారి బాలల
బాలికల జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99.